తొలగించే జీవవాక్యము, వేదనలు పాపే ఆదరణ కలిగించే క్రీస్తు వాక్యము, చింతలన్నీ తీర్చే చీకట్లు తొలగించే జీవవాక్యము, వేదనలు పాపే ఆదరణ కలిగించే క్రీస్తు వాక్యము. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. నిత్య జీవముకు మార్గము చూపునది. జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము. క్రీస్తునందు ప్రియమైన క్రీస్తు జీవవాక్యము టీవీ ప్రేక్షకులకు మన ప్రభు అయిన యేసు ఘననామమున శుభవందనములు. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నారని మేము నమ్ముతున్నాము. ఇప్పుడు దైవ సేవకులు పాస్టర్ పి. జాన్ కాల్విన్ గారి వర్తమానాన్ని విందాం. గాడ్ ఇంటు ద బ్యాటిల్ ఫీల్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియులారా, మొర్ర పెట్టుట అనేది దేవుడు నీకు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. ఇశ్రాయేలీయులు బిగ్గరగా మొర్ర పెట్టారంట ఎప్పుడైతే ఫరో సైన్యం అప్రోచ్ అవుతా ఉందో. ఇక్కడ దినవృత్తాంతంలోనే 2-3 రాజుల జీవితాలు మనం చూద్దాం. కొంచెం దేవుని భక్తి కలిగిన భయభక్తులు కలిగిన రాజులు ఎలా చేశాడు. 14వ అధ్యాయం. నెక్స్ట్ అబియా తర్వాత ఆసా జీవితాలు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆసా ఏం చేశాడో మనం చూద్దాం. 14వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఆ కాలంలో డాలలు ఈటలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు. 9వ వచనం. కూషీయుడైన జెరహ్ అనే వ్యక్తి వచ్చాడు. వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసాను ఎదుర్కొని పోయాడు. 1000 సైన్యం. ఈయనకి ఎంతమంది ఉన్నారు? ఈయనకి 2,80,000 మంది. ఈయన కూడా అవుట్ మ్యాచ్ చెప్పాలని. ఆ దినాన ఆసా ఏం చేశాడు? వాళ్ళ తండ్రి ఏం చేశాడు? అదే పని చేస్తాడు. ఏమని చూడండి. 11వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సాయం చేయము. నిన్నే నమ్ముకుని నీ నామమును బట్టి ఈ సైన్యం ఎదురుచు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులు నీపైన జయమును అందనీయకుము అని ప్రార్థింపగా. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? శత్రువు ఎదుట, యుద్ధ రణరంగంలో. ఆయనకు అర్థమైపోయింది 1000 అంటే ఎంతమంది అండి? 1000 అంటే 100,000 అంటేనే 1,00,000. 1000 అంటే మిలియన్స్ అనమాట. మేబీ 10 lakhs. సో ఇంతమంది ఇంత చేస్తున్నాడు ఈయన. అసలు టోటల్లీ అవుట్ ప్లేడ్. ఈయన దగ్గర ఉన్న బలగం చాలు. దేవా మా ఎదుట మరణం కనిపిస్తుంది, ఊచ కోత కనిపిస్తుంది, రక్తపాతం కనిపిస్తుంది, మేము చిత్తు అయ్యే పరిస్థితి వచ్చింది. కానీ దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. జస్ట్ లైక్ హిస్ ఫాదర్ కదా. వాళ్ళ ఫాదర్ అబియా కూడా అలాంటి పరిస్థితుల నుంచి వెళ్ళాడు. ఈ క్రైడ్ అవుట్. కొడుకు కూడా అదే పని చేస్తాడు. ఈ క్రైడ్ అవుట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. 20వ అధ్యాయంకి వెళ్దాం. అక్కడ ఆ దినాన ఆసాకు కూడా అద్భుత జయం ఇస్తాడు దేవుడు. 20వ అధ్యాయం చూద్దాం. అక్కడ ఇంకొక రాజు ఎవరైనా యెహోషాపాతు. యెహోషాపాతు మీద కూడా పెద్ద దండు దిగిందంట. చూడండి 2వ వచనంలో. అంతలో కొందరు వచ్చి సముద్రము అవల నుండి సిరియల తట్టు నుండి గొప్ప సైన్యం కూడా నీ మీదకి వచ్చుచున్నది. వచ్చేసారు వాళ్ళు. ఇంకా గొప్ప సైన్యం. యెహోషాపాతు యూ హ్యావ్ నో ఛాన్స్. అయిపోయింది. అంతమంది దిగి వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలా? యెహోషాపాతు హీఈస్ డూయింగ్ ద వెరీ వెరీ వైజ్ థింగ్. ఏమని? 6వ వచనం చూడండి. మా పితరుల దేవా యెహోవా నీవు ఆకాశం ముందు దేవుడు అయినావు, పరాక్రమం గలవాడు, బాహుబలి అని కెప్ట్ ఆన్ ప్రేయింగ్. కనుక చివరికి వస్తే 12వ వచనం. మా దేవా నీ వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యం యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. ఓ ఏమి చేయదుమో మాకు తోచదు. నీవే మా దిక్కు. ఏమన్నాడు?
నువ్వే మా దిక్కు అని ప్రార్థన చేశాడు. క్రయింగ్ అవుట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. దేవుడు అద్భుత విజయం ఇచ్చాడు. కనుక ప్రియులారా, ఇవన్నీ కూడా మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఇన్ ఆల్ ద లైఫ్స్ ఆఫ్ దిస్ కింగ్స్, అబ్బియా విషయంలో, ఆసా విషయంలో, ఈవెన్ యెహోషాపాత్ విషయంలో, ఈవెన్ డేవిడ్ విషయంలో, వాట్ డు వి లెర్న్? శత్రువు పైన ప్రివెయిల్, జయం పొందాలంటే వీ హ్యావ్ ఎ పవర్ఫుల్ వెపన్. ఏంటది? ప్రార్థన, ప్రేయింగ్, మొర్ర పెట్టడం, క్రయింగ్ అవుట్. ఆర్ యూ క్రయింగ్ అవుట్? నువ్వు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నావు బిడ్డ 24 గంటల్లో? ఉదయాన్నే లెగవగానే ఆర్ యూ క్రయింగ్ అవుట్, లార్డ్ ఐ నీడ్ యువర్ గ్రేస్. నీ కృప నాకు కావాలి. నీ కృప లేకపోతే ఐ కెనాట్ ఫేస్ ద బ్యాటిల్స్ ఆఫ్ లైఫ్. ఈరోజు నాకు ఎలాంటి వ్యక్తులు తారసపడతారో తెలియదు, ఎలా నా టైం డిస్ట్రాక్ట్ అవుతుందో నాకు తెలియదు, ఎలాంటి శోధనలు నా ముందు లేదు. ఐ నీడ్ యువర్ గ్రేస్ అని అడుగుతారా? అది అడగాలంటే నీకు దీనత్వం కావాలి. యూ నీడ్ హ్యూమిలిటీ. ప్రైడ్ ఏం చేస్తుందంటే, నో ఐ డోంట్ నీడ్ టు క్రై, ఐ కెన్ జస్ట్ మేనేజ్ విత్ మై 5 minutes ప్రేయర్ అండ్ ఐ కెన్ మేనేజ్ మై లైఫ్. నా లైఫ్ని, నా రిలేషన్షిప్స్ని, నా ఇష్యూస్ని ఐ కెన్ హ్యాండిల్, ఐ కెన్ మేనేజ్. హ్యూమిలిటీ ఏం చేస్తుంటే, నో లార్డ్ ఐ కెనాట్ అని ఎలుగెత్తి మొర్ర పెట్టాలి. మన దేవుడు ఇష్టపడతాడండి మొర్ర పెడితే కదా. మొర్ర పెట్టడం అనేది మరి లోక దృష్టిలో చూసినట్టు, క్రయింగ్ అవుట్ చూసినట్టు అది బలహీనులు చేసే పని అనుకుంటారు. కానీ దేవుని బిడ్డల స్ట్రెంగ్త్ అక్కడ ఉంది. నేను ఎలుగెత్తి యెహోవాకు మొర్ర పెట్టగా, కీర్తనలు ఎన్నిసార్లు మనం చూసాం, యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. రైట్, దేవుని వాక్యలో మనం చూద్దాం. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్ర పెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. చూసారా, దేవుడు కోరుతున్నాడు. బిడ్డ, నీ జీవితంలో ఆపత్కాలం వస్తుంది తప్పకుండా. ఈరోజు కాదు, రేపైనా, ఎల్లుండైనా, డెఫినెట్లీ. ఆపత్కాలంలో నువ్వేం చేయాలా? నన్ను గూర్చి మొర్ర పెట్టుము, వెంటనే నేను నిన్ను విడిపించేదను, నువ్వు నన్ను మహిమపరిచేది. స్తుతి గుడికి ఏర్పాటు చేస్తావు, ఇంట్లో ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టేస్తావు, నువ్వు నన్ను మహిమపరిచేదవు. నన్ను గురించి మొర్ర పెట్టుము, క్రై అవుట్ మే, క్రై అవుట్ మే, క్రై అవుట్ మే. దేవుని వాక్యలు ఎక్కడ కూడా మీరు చూసినట్టయితే, దేవునికి వారు మొర్ర పెట్టగా ఆయన ఏమీ చేయలేకపోయాను అని ఎక్కడ చూడమను. ప్రతి వ్యక్తి విషయంలో, ప్రతి రాజ్యం విషయంలో దే క్రైడ్ అవుట్ అండ్ దే గాట్ విక్టరీ. నీ జీవితంలో కూడా ఎగ్జామ్స్కి వెళ్తావు, ఏం చేయాలి? యు క్రై అవుట్. చదవకుండా కాదు, చదవాలా, విద్యార్థులకు, స్టూడెంట్స్కి మన పని మనం చేయాలి. అండ్ వీ ఆల్సో క్రై అవుట్ ఫర్ గాడ్స్ మర్సీ. అక్కడ ఏం చెప్తున్నాం? దేవా, ఐ డిపెండ్ ఆన్ యూ, ఐ డిపెండ్ ఆన్ యూ, కమ్ అండ్ హెల్ప్ మీ. కనుక రెండోది మనం నేర్చుకోవాల్సిందే, దే హ్యావ్ క్రైడ్ అవుట్. ఆ దినాన శత్రువుల అరుపుల కంటే వీళ్ళ అరుపులు గొప్పవి. 4 లక్షల మంది కదా, శత్రువులు ముందు వెనకాల అరుస్తూ ఉంటారు 8 లక్షల మంది. వీళ్ళు ఏం చేస్తారు? దే క్రైయింగ్ అవుట్. యాజకులు బోరలు, జనులు ఆర్భాటము, ప్రార్థన. దే హ్యావ్ షౌటెడ్ ద బ్యాటిల్ క్రై, రైజ్డ్ ద బ్యాటిల్ క్రై. బిడ్డ, నువ్వు నిజంగా ఎంతకాలం అయింది ఇట్లాంటి యుద్ధ నినాదం చేసి నీ జీవితంలో? ఎంతకాలం నీ నోట్ల నుంచి అరుపులు వచ్చి, ఆరాధన గీతాలు వచ్చి, దేవుని బిడ్డగా నువ్వు ఆ రీతిగా ఆరాధన చేస్తుంటే దుష్టుడికి భయం, పారిపోతున్నాడు. ఆ ప్రాంతాల్లో కూడా ఉన్నాడు. అమ్మో, ఈమెన్ ఉద్యోగం రాకుండా చేసినా కానీ పెద్దగా ఆరాధన చేస్తున్నాడు వీడు, పెళ్లి కాకుండా కానీ పెద్దగా ఆరాధన చేస్తుంది ఏమేమో, పిల్లలు పుట్టకుండా కానీ ఇంకా ఎక్కువ ఆరాధన చేస్తుంది ఏంటి, ఇంట్లో ఇన్ని సమస్యలు పెట్టుకొని ఆరాధన చేస్తున్నాడు ఏంటి? శత్రువుకి అపజయాన్ని కలిగిస్తుంది. వెన్ యూ షౌట్ దట్ బ్యాటిల్ క్రై, వెన్ యూ క్రై అవుట్ టు గాడ్. యెహోషువ వాళ్ళందరూ ఏం చేశారు? ఎరుకో గోడలు అక్కడ ఉండగా దే షౌటెడ్, కమ్ ఆన్ షౌట్. ఆ అరవడంలోనే గొప్ప శక్తి విడుదలేదు. దేవుడు ఏం కోరుతున్నాడంటే, కమ్ ఆన్, ఉత్సాహగానాలు చేయి. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఆరాధన చేయడం చాలా ఈజీ. అన్నీ బాగున్నాయి పరిస్థితులు, దేవానికి స్తోత్రాలయ్యా అనడం చాలా ఇది. బట్ నా జీవితంలో ఏం అవ్వట్లేదు పరిస్థితులు. శత్రువు ఆ పై చేయిగా కనిపిస్తున్నాడు. థింగ్స్ ఆర్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు హ్యాండిల్, ప్రెషర్స్ ఆల్ అరౌండ్. బట్ ఐ విల్ ప్రైజ్ యూ లార్డ్, ఐ వర్షిప్ యూ లార్డ్. ఎనార్మస్ స్ట్రెంగ్త్ విడుదలవుతుంది ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. రైట్, మూడోది మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే, క్రషింగ్ ద ఎనిమీ విత్ గాడ్స్ పవర్. దేవుని శక్తితో శత్రువును అణిచివేయట లేదా చితకగొట్టుట. ఇక్కడ చూస్తాడు 4 లక్షలు ఎక్కడండి, 8 లక్షలు ఎక్కడ? 4 లక్షల మంది ఎట్లా కొడుతున్నారు చూడండి శత్రువుల్ని. వెన్ దే వర్ షౌటింగ్ ద బ్యాటిల్ క్రై, 13వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు యూదావారు ఆర్భాటించిరి. యూదావారు ఆర్భాటించినప్పుడు, ఈ మాటలు జాగ్రత్త చూడండి బైబిల్లోకి,
దేవుని బిడ్డలు ఆ రీతిగా ఆర్భటించినప్పుడు యెరోబామును ఇశ్రాయేలీయులు వారందరూ అబీయా ఎదుటను యోదా వారి ఎదుటను నిలవలేకున్నట్లు దేవుడు వారిని మొత్తినందున. ఈ మాటలు చూడండి కదా, ఆ దిన 4 లక్షల మంది అటు వాళ్ళని ఇటు వాళ్ళని ఇద్దరిని చూసుకోవాలి. అండ్ దే వర్ షౌటింగ్ అండ్ దే వర్ డూయింగ్ దిస్ వార్ఫేర్. ఇక్కడ దేవుడు రంగంలో దిగాడు యుద్ధానికి. దేవుడు ఏం చేశాడు, ఆ మోటు గంటను మొత్తాడను. వాడి టాక్టిక్స్ పనిచేయలే. అటు నుంచి ఇటు నుంచి యాక్చువల్లీ స్ట్రాటజిక్గా చూస్తే దే హ్యావ్ డన్ దేర్ హోంవర్క్ వెరీ వెల్. వాళ్ళు గెలవడానికి అన్ని విధాలు అర్హులు. కానీ అది నాన్న దేవుడు రంగంలో దిగాడు, వారి టాక్టిక్స్ పనిచేయలే. శత్రువుని నిర్వీర్యం చేస్తున్నాడు దేవుడు యుద్ధ రణరంగంలో. దేవుడు వారిని మొత్తాడంట ఆ 8 లక్షల మందిని. ఏం జరిగిందో చూడండి. ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుట నుండి పారిపోయిరి. దేవుడు వారిని యూదా వారి చేతికి అప్పగించినందున అబీయాను అతని జనులను వారిని ఘోరముగా సంహరించిరి. ఎంత ఘోరంగా వధ జరిగిందంట. అది నాన్న ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులయ్యారు. ఓ మై గాడ్. వారు 8 లక్షల మంది ఆర్మీ కదా. 8 లక్షల్లో ఎంతమంది చచ్చిపోయారంట? 5 లక్షల మంది. ఆ యొక్క యుద్ధ రంగంలో ఎంత రక్తపాతం జరిగి ఉంటుందో అది మనం నిరూపించుకోవచ్చు. 500 కాదు, 1000 కాదు, 5 లక్షల మంది డెడ్ బాడీస్ నిండిపోయినాయి. ఎంత ఘోరమైన హత్యాకాండ జరిగి ఉంటుందో అది మీరు ఇమాజిన్ చేయొచ్చు. హౌ కుడ్ దిస్ బి పాసిబుల్? ఎలా సాధ్యమైంది? గాడ్ యాక్టెడ్. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. దేవుడు భయంకరుడు. యుద్ధ రణరంగంలో ఆయన పరాక్రమవంతుడు. సి, నీ ప్రాబ్లంలోనికి వెన్ యూ బ్రింగ్ గాడ్ ఇన్ టు ద ఈక్వేషన్, అక్కడ అన్నీ కూడా మారిపోతాయి. ఫెయిత్ అనేది నేను ఎప్పుడు చెప్తాను, నీకు సమస్యకు మధ్య దేవుడిని తీసుకురావడం. బ్రింగింగ్ గాడ్ బిట్వీన్ యూ అండ్ యువర్ ప్రాబ్లం, అది ఫెయిత్ అండి. లార్డ్, మై ప్రాబ్లమ్ ఈజ్ సో బిగ్, ఐ కెనాట్ హ్యాండిల్ దిస్, యూ కమ్ బిట్వీన్ మీ అండ్ మై ప్రాబ్లం. అన్బిలీఫ్ ఏం చేస్తుంటే, ప్రైడ్ ఏం చేస్తుంటే నీకు దేవుడికి మధ్య ప్రాబ్లం తెచ్చి పెడతారు. ప్రైడ్ బ్రింగ్స్ ప్రాబ్లం బిట్వీన్ యూ అండ్ గాడ్. ఓ దేవుడు, బిడ్డ లెట్ మీ డీల్. నో లార్డ్, ఐ కెన్ హ్యాండిల్ దిస్ రిలేషన్షిప్, ఐ కెన్ హ్యాండిల్ దిస్ అఫైర్, ఐ కెన్ హ్యాండిల్ దిస్ ప్రాబ్లం, ఐ కెన్ మేనేజ్. డిఫీట్ అయిపోయారు, కొలాప్స్ అయిపోయి. మళ్ళీ చివరిలో దేవా ఏం చేయలేదేంటి? బట్ యూ నెవర్ అలౌడ్ మీ, నన్ను అలౌ చేయలేదు నువ్వు నీ సమస్యను డీల్ చేయడానికి. యూ కెప్ట్ ఆన్ డీలింగ్ బై యువర్ ఓన్ స్ట్రెంగ్త్. నీ నోటి మాటలో కాన్ఫిడెన్స్ లేదు, నా పట్ల విశ్వాసం కనబరచలేదు, నువ్వు ఇప్పుడు నన్ను అడగలేదు, ఎలుగెత్తి మొర్ర పెట్టలేదు, యూ డోంట్ బ్రింగ్ మీ హియర్. ఆ దిన అబీయా వాళ్ళు ఏం చేశారంటే, దే ఎక్స్ప్రెస్ దర్ కాన్ఫిడెన్స్, దే క్రైడ్ అవుట్. దేవుడు మొత్తాడిన శత్రువుని. చూడండి ఇంకా 18వ వచనం. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలం ముందు తగ్గింపబడింది, కానీ యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. అబీయాను యెరోబామును తరుమి, ఆ శత్రు రాజును తరుముతున్నాడు. చూడండి, బేతేలును దాని గ్రామాలను, యెషాతాను దాని గ్రామాలను, ఎక్రోను దాని గ్రామాలను పట్టుకున్నాను. ఇది చూసినట్టయితే ఎవరైతే ఏవే గ్రామాలు అయితే ఇంతకుముందు వాడు పట్టుకున్నాడో శత్రువు చేతులు వచ్చి అన్నీ కూడా తిరిగి దే ఆర్ రిడీమింగ్ దోస్ సిటీస్ బ్యాక్. సో ఏం జరిగింది? వీళ్ళకి క్యాజువాలిటీస్ ఎన్ని అయినాయి? వీళ్ళకి 4 లక్షల మందికి నో క్యాజువాలిటీస్. ఒకవేళ అయినా వెరీ ఫ్యూ అయి ఉంటాయి. వాళ్ళలో భయంకరమైన క్యాజువాలిటీస్, చచ్చిపోయిన వాళ్ళు 5 లక్షల మంది, ఇక భయంకరమైన గాయాలు పాలన ఎంతమందో తెలియదు. హెవీ క్యాజువాలిటీస్. వీళ్ళు జయం పొందిరు. ఇక్కడ ఈ వచనం మీ బైబిల్ అండర్లైన్ చేసుకోవాలి. నా బైబిల్ అండర్లైన్ అయింది. 18వ వచనం ప్రతి ఒక్కరు బైబిల్లో ఇది అండర్లైన్ అయి ఉండాలి. యూదా వారు, అక్కడ నుంచి అండర్లైన్ చేసుకోండి. యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత వారు జయం పొందిరి. అండర్లైన్ చేశారా? దట్ షుడ్ బి నీ పేరు ఉండాలి అక్కడ. క్యాల్విన్ తన దేవుడైన యెహోవాను ఆశ్రయించినందున జయం పొందేను, నీ పేరు అక్కడ పెట్టుకోవాలి. తన దేవుడైన, ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది ఆ రిథమాటిక్ ఉంటుంది వర్డ్స్. దే ప్రివైల్డ్ బికాస్ దే రిలైడ్ ఆన్ దేర్ గాడ్. హౌ డు యూ ప్రివైల్? బై రిలయింగ్. దే ప్రివైల్డ్. హౌ దే ప్రివైల్డ్? ద సీక్రెట్ ఈజ్, వారి గొప్పతనం కాదు, వారి బాహువు కాదు వారికి జయం ఇచ్చింది. దే ప్రివైల్డ్ బికాస్ దే ట్రస్టెడ్, దే రిలైడ్ ఆన్ దేర్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. ఓ దేవుని వాక్యాలు ఎంచుకొని వచనాలు మనం చూద్దాం ప్రియులారా.
44వ కీర్తన 3వ వచనం చూద్దాం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, వారి బాహువు వారికి జయమియలేదు, నీవు వారిని కటాక్షించదు కనుక నీ దక్షిణ హస్తమే, ఇది అండర్లైన్ చేసేవాడు, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. ఎట్లా వచ్చింది విక్టరీ? యువర్ రైట్ హ్యాండ్, యువర్ ఆర్మ్, ద లైట్ ఆఫ్ యువర్ కౌంటెనెన్స్, దట్ హ్యాస్ గివెన్ ద విక్టరీ. అందుకని కీర్తనకాడు ఏమంటాడు కింద, అయ్యా నేను ఇంక దేని నమ్ముకొని, అయ్యా కింద ఏమంటాడు చూడండి 6వ వచనం, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు, మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే. ఈరోజు నా మాటలు చెప్తాను. నా నోరుని, నా జ్ఞానాన్ని, నా చదువును, నా డిగ్రీలని, నా డబ్బుని, నా స్నేహితుల్ని, ఈ లోకంలో దేనిని నమ్ముకోను, ఏది కూడా నాకు జయం ఇదు. మై విక్టరీ కమ్స్ ఫ్రమ్ యూ లార్డ్. ఈరోజు నన్ను ఆ డిక్లరేషన్ చేయాలి. లార్డ్, ఐ నీడ్ యూ. జయం వచ్చేది నీ ద్వారా. దేవుని వాక్యాలు మొదటి నుంచి చివరి వరకు మనం చూస్తాం. జయించువాడిని పరలోకాన్ని తీసుకెళ్ళి, జయించువాడికి సింహాసనం. ఎలా జయం వస్తుంది? సిలువలో ఆల్రెడీ జయం పొందేవు రాజా. దట్ ఈస్ అ సీక్రెట్. త్రూ మీ, ఆయన ద్వారా జయం, ఆయన ద్వారా. వితౌట్ జీసస్ ఇన్ యువర్ లైఫ్ యూ కెనాట్ ప్రివైల్ ఓవర్ యువర్ ఎనిమీ. ఆర్థిక సమస్యల పైన, ఆరోగ్య సమస్యల పైన, నీకు వివాహం కావాలన్నా, పిల్లలు ఇవ్వడాలన్నా, ఉద్యోగం రావాలన్నా, ప్రమోషన్ రావాలన్నా, నీకు బిడ్డల అభివృద్ధి పొందాలన్నా, వాట్ ఎవర్ ఇష్యూ యూ ఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ లైఫ్, విక్టరీ ఈజ్ ప్రామిస్డ్. ఎలా? వారు ఆయనను ఆశ్రయించినందున వారు జయమొందిరి. ప్రైజ్ ది లార్డ్. ఇది నా నువ్వు ఆ స్థితికి రావాలి బిడ్డ. గాడ్ నోస్ నీ ముందు ఎలాంటి సైన్యం ఉన్నదో, శత్రువు ఎంత దాడి చేస్తున్నాడో. ఎవ్రీ డే నిన్ను వాడు భయపెడుతున్నాడు. నిద్రలేచి మెలుకనే భయం, ఫియర్, వర్రీ, యాంగ్జైటీ, డౌట్స్, డిప్రెషన్, నెగిటివ్ మైండ్ సెట్, ప్రెషరైజ్డ్, యు ఆర్ ప్యానికింగ్ ఎవ్రీ డే. గాడ్ నోస్ సాతానుడు ఎన్ని దురాత్మల మీద పనిచేస్తా ఉన్నాయో, నీ మనసు మీద పనిచేస్తా ఉన్నాయో, నీ కుటుంబం మీద దాడి చేసే. గాడ్ నోస్. ఆయన ఏమంటే ఆయన నీ నుండి అది కోరుతున్నాడు. ఏది? అబియా ఏం చేశాడో అది కోరుతున్నాడు. యు ఆల్సో స్టాండ్ అప్, సే ఇన్ ద ఫేస్ ఆఫ్ ది ఎనిమీ. శత్రు మొక్కలో చూసి చెప్పాలో. అబియా ఎవరితో అన్నాడు? పక్కకి తిరిగి అవతల యెరోబాముతోటి, అతను అపోనెంట్ కింగ్ తోటి, ఇశ్రాయేల్, యెరోబామా, ఇశ్రాయేల్ వినండి, గాడ్ ఈజ్ అవర్ గాడ్. నా దేవుడు ఆయన, నా సహాయకుడు, ఆయన మాతో ఉన్నాడు. నీకు జయం రాదో, సాతానికి పిచ్చి పట్టించే మాటలే, శత్రువు వెనక్కి తగ్గించే మాటలే. అప్పటికి వాడు వెనక్కి తగ్గడు. బట్ యూ స్టిల్ ప్రే, లార్డ్ కమ్ అండ్ గాడ్ విల్ యాక్ట్ ఆన్ యువర్ బిహాఫ్. ప్రియర్ రోమపత్రిక 16వ అధ్యాయం 19-20 వచనాలు మనం చూద్దాం. Romans 16, 19 and 20 ఏమని? బీ ఎక్సలెంట్ అట్ వాట్ ఈస్ గుడ్ అండ్ బీ ఇన్నోసెంట్ ఆఫ్ ఈవిల్. మీరు మేలు విషయమై జ్ఞానులు, కీడు విషయమై నిష్కపటులుగా ఉండండి. అండ్ ద గాడ్ ఆఫ్ పీస్ విల్ సూన్ క్రష్ సేటన్ అండర్నీత్ యువర్ ఫీట్. సమాధానకర్త దేవుడు శీఘ్రముగా సాతానును మీ కాళ్ళ కింద, ఆ పదం చాలా బాగుంటుందండి. ఏంటిది? చితక కొట్టించను, చితక దొక్కించను. అందరూ చూడాలి బైబిల్. దట్ ఈస్ వాట్ క్రషింగ్ ద ఎనిమీ విత్ గాడ్స్ పవర్ అండి. నువ్వు క్రష్ చేయలేవు. 5 లక్షల మంది నువ్వు ఎక్కడ చంపుతావు? 8 లక్షల మంది, 4 లక్షల మంది. యూ కెనాట్, బట్ విత్ గాడ్ యూ కెన్ క్రష్ యువర్ ఎనిమీ. చూడండి Romans 16:20 చదవండి ఎవరన్నా. సమాధానకర్త దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక ద్రొక్కించాను. క్రష్ చేస్తాడు. చిన్న చిన్న దెబ్బలు వదలడు దేవుడు సాతాను. చితక నీ శత్రువుల్ని నీ కాళ్ళ కింద చితక దొక్కించాడు. అది దేవునికి ఇష్టం. గాడ్ ఈజ్ సో మచ్ కమిటెడ్ ఆన్ యువర్ బిహాఫ్. దిన ఐగుప్తు రాజ్యాన్ని గడగడలాడించాడు దేవుడు. ఒక్క మోషే నిలబడుతున్నాడు. మోజెస్ ఇజ్రాయెల్ కదా. ఫరో ఆయన రాజ్యం వడికిపోతాను. తెగుళ్ళు మీద తెగుళ్ళు వచ్చేస్తాయి. ఐగుప్తు ఇంకా వెంట పడుతున్నట్టే మొత్తాన్ని నాశనం చేశాడు ఎర్ర సముద్రంలో దేవుడు. గాడ్ వాంట్స్ టు క్రష్ యువర్ ఎనిమీస్ అండర్నీత్ యువర్ ఫీట్. శత్రువు నిన్ను భయపడతా ఉంటే ఆయనకి చాలా రోషం కదా. ఏ తండ్రికైనా కానీ ఆయన బిడ్డల్ని శత్రువు మరి బాధపడతా ఉంటే ఇట్స్ వెరీ, అవర్ గాడ్ ఇస్ ఆల్సో జెల్లస్ ఫర్ యూ. బిడ్డ నీకు అత్యధిక విజయం ఇస్తాను బిడ్డ, నీకోసం ప్రాణం పెట్టాను బిడ్డ, నీ జీవితంలో అన్ని విషయాలను అభివృద్ధి పొందాలి బిడ్డ. నీ అభివృద్ధికి మరి అడ్డు పెడుతున్నాడు సాతానుడు, వాడిని చూస్తున్నాడు. కమ్ టు మీ, కమ్ ఆన్. నాలోని కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేయి. డిక్లేర్ యువర్ ఫెయిత్.
అండ్ షౌట్ దిస్ బ్యాటిల్ క్రై. నీలోంచి ఆ ఆరాధన, ఆ బలమైన ప్రార్థనలు, ఆ ఉపవాస ప్రార్థనలు, ఆ ఆరాధన గీతాలు అవి రావాలి, బయటికి రావాలి. అవి రాకుండా ఫాస్టింగ్ ప్రేయర్ చేయలేని పాస్టర్ గారు, ఆకలి తట్టుకోలేను కాంట్. కమాన్, నీలో ఆ దేవుడు వాస్తవానికి చూడండి ప్రేయరా, దేవుడు ముందుగా జయమీలాడ అబియా గనక ప్రార్థన చేయకుండా ఉంటే, అబియా ఆ కాన్ఫిడెన్స్ చేయకుండా ఉంటే, గాడ్ కెన్ బట్ హీ వోంట్ డూ. ఎందుకు చేయడు ఆయన? ఆయన బిడ్డలు ఆయన జయం పొందాలి. దేవుడు ఒక చిటికేస్తే ఒక దూతను పంపిస్తే మొత్తం చంపేయగలడు ఆ 8 లక్షల మందిని కూడా. కానీ నీ కాళ్ళ కింద శత్రువు చితక కొట్టబడాలి, అదే ఆయనకి ఇష్టం. నువ్వు యుద్ధం చేయాలి. దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలడు ఆయన, కానీ ఆయన బిడ్డ కర్ర చాపగా సముద్రం పాయలవ్వగా అది ఆయనకి ఇష్టం తండ్రికి. హల్లెలూయా. ఆయన బిడ్డలు యుద్ధం చేయాలా, శత్రువుపై జయం పొందుతుండాలి, అది ఆయనకి ఇష్టం. నువ్వు నేను ఇంతకాలం బాధిస్తున్న శత్రువులపై జయం పొందాలి నువ్వు, అది ఆయనకి ఇష్టం. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్. లార్డ్, ఐ నీడ్ యూ, ఐ కెనాట్, ఐఎమ్ హెల్ప్లెస్, ఐఎమ్ అన్వర్ది, నేనేం చేయలేనయ్యా, నా కుటుంబాన్ని నేను బాగు చేసుకోలేనయ్యా, ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటికి రాలేనయ్యా, ఈ యొక్క మనస్పర్ధల నుంచి బయటికి రాలేనయ్యా, నా కుటుంబాన్ని నేను బాగు చేసుకోలేనయ్యా, ఐ కెనాట్ మేక్ మై లైఫ్ బెటర్ లార్డ్, ఐ కెనాట్, ఐ నీడ్ యూ. అండ్ వెన్ యూ క్రై అవుట్, గాడ్ విల్ యాక్ట్ పవర్ఫుల్లీ ఆన్ యువర్ బిహాఫ్. తర్వాత ఇంకా మనం చూద్దాం కీర్తనలు 18, 39, 40. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి, నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళా చేసితివి, నన్ను ద్వేషించే వారిని నేను నిర్మూలము చేసి తినే. ఎలా సాధ్యమవుతుంది? నువ్వు నాకు బలం ఇచ్చావు, నా కింద అణిచివేసావు, శత్రువులను మళ్ళా చేసావు. ఈ యుద్ధం ఏంటంటే మనిద్దరం పార్ట్నర్షిప్లో చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ దిస్ వార్ఫేర్ ఇన్ పార్ట్నర్షిప్. గాడ్ వాంట్స్ టు బీ యువర్ పార్ట్నర్. నీ యుద్ధంలో, నీ విజయంలో ఆయన నీకు పార్ట్నర్గా ఉండాలని ఆశపడుతున్నాడు. ఎవరు ఈయన? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసే. గాడ్ హూ లవ్డ్ యూ అండ్ కేమ్ డౌన్ అండ్ హూ డైడ్ ఫర్ యూ. హీ లవ్స్ యూ సో మచ్. నీకు ఎన్ని బలహీనతలున్నా, ఎంత అయోగ్యతలున్నా, స్టిల్ హీ లవ్స్ యూ అండ్ హీ వాంట్స్ టు గివ్ యూ మైటీ విక్టరీస్. దావీదు హీ కుడ్ గెయిన్ విక్టరీ ఓవర్ ఆల్ హిస్ అపోనెంట్స్. ఎందుకంటే నీవు నాకు బలము. కనుక ప్రియులారా, క్రషింగ్ ది ఎనిమీ విత్ గాడ్స్ పవర్. యువతికెళ్ళడం ఒకవేళ నువ్వు డౌన్గా అయిపోయామో, కృంగిపోయినవేమో, దేవుడు నిన్ను బలపరచాలని చూస్తున్నాడు. ఒకసారి అంటే 1929వ సంవత్సరంలో అమెరికాలో పెద్ద ఫుట్బాల్ కాంపిటీషన్ జరుగుతుంది. ఆ టోర్నమెంట్లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా దాని తరపున రాయ్ రిగల్స్ అనే ఒక అతను మంచి ఆటగాడండి. అసలు ఆయన ఆట చూడడానికే చాలామంది వస్తున్నారు స్టేడియంకి. ఆ రాయ్ రిగల్స్ ఉన్నాడు, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా గెలుస్తారు, వాళ్ళే టోర్నమెంట్ గెలుస్తారని చాలామంది ఆశతో వచ్చారు. వాళ్ళ అపోనెంట్స్ జార్జియా టెక్ వాళ్ళు మరి చాలా బాగా ఆడుతున్నారంట. ఆ ఆటలో రాయ్ రిగల్స్ అసలు పూర్తి విఫలం అయిపోతున్నాడు, ఏం ఆడలేదండి, అన్ని తప్పులు వేస్తున్నాడు. ఇతని తప్పుల వల్ల భారీ మూల్యం చెల్లించుకొని ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి అపోనెంట్స్ చాలా లీడింగ్లో ఉన్నారండి. ఇక వాళ్ళు ఎంత కోలుకున్నా కానీ ఓడిపోవడం తథ్యం, ఓటమి తథ్యం డిసైడ్ అయిపోయింది. అందరూ ఇతని ఫ్యాన్స్ అందరూ కూడా ఎగతాళిగా మాట్లాడుతున్నాడు స్టేడియంలోంచి. ఆ రాయ్ రిగల్స్ అవమాన భారం తట్టుకోలేక ఆ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాక హాఫ్ టైం ఇస్తారు కదా 15 నిమిషాలు, ఆ హాఫ్ టైంలో ఆ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయి టవల్ ఇట్ట పెట్టుకొని పెద్దగా ఏడుస్తూ, హీ వాజ్ ఇన్ టీయర్స్. ఓ ఐ కుడెంట్ ప్లే వెల్, ఐ ఫెయిల్డ్. కోచ్ వచ్చాడు దగ్గరికి, టీంని మార్చేస్తారేమో, కొత్త ప్లేయర్స్ని తీసుకుంటారేమో సెకండ్ హాఫ్లో అనుకున్నాడు. కానీ కోచ్ అన్నాడంట, సేమ్ టీమ్ ఈజ్ ప్లేయింగ్ అన్నాడు. అని ఈయన దగ్గరికి వచ్చి భుజం మీద అట్లా చేసాడంట, పెద్దగా ఏడ్చాడంట. కోచ్, నేను నీకు అవమానం తెచ్చాను కోచ్, ఐ ఫెయిల్డ్ యూ, నీకు హ్యూమిలియేషన్ తీసుకొచ్చాను, ఇంత ఘోరంగా పతనం అవుతాను అనుకోలేదు నేను అని చిన్న పిల్లలాగా వెక్కిలు పెట్టి ఏడ్చున్నాడంట. అప్పుడు ఆ కోచ్ అన్నాడంట, రాయ్, ద గేమ్ ఈజ్ ఓన్లీ హాఫ్ ఓవర్ అన్నాడంట. గేమ్ సగమే అయిపోయింది, ఇంకేం మాట్లాడలేదంట కోచ్. సేమ్ టీం ఆడుతుంది, వెళ్ళిపో గ్రౌండ్లోకి వెళ్ళి అన్నాడు. ఇదేంటి కోచ్ నన్ను తీసేయట్లేదు, ఇంత ఘోరంగా ఆడుతున్నా కానీ సగమే అయిపోయింది ఆట అన్నాడండి. ఆ భుజం మీద చేసాడు, సగమే అయిపోయింది, గో అన్నాడు. మిగతా అర్ధ భాగంలో ఏం జరిగిందంటే ఈ రాయ్ రిగల్స్ ఆయన అతనిలోని ఛాంపియన్ బయటకు వచ్చాడు. తన జీవితంలో ఎన్నడూ ఆడనంత విపరీతంగా ఆయన ఆడడం మొదలుపెట్టాడు. ఆయన ఆటకి ప్రతిభకు వీళ్ళు ఎక్కడో డౌన్ అయిపోయిన టీము
ఆ గేమ్ అయిపోయేసరికి వీళ్ళే గెలిచారట అపోనెంట్స్ మీద. విపరీతంగా ఆడడం మొదలుపెట్టాడు, లైక్ ఏ ఛాంపియన్. ఆయనలో ఛాంపియన్ బయటకు వచ్చాడు. అప్పుడు ఆయన అన్నాడు, నా కోచ్ భుజం మీద చేసి నా వైపు చూశాడు, నాకు అదే నా గొప్ప శక్తినిచ్చింది. ఆయన ఏమంటున్నాడు ఇండైరెక్ట్గా, యూ కెన్ డూ ఇట్, నువ్వు చేయగలవు. దిస్ ఓన్లీ హాఫ్ ఓవర్. ఇప్పటి వరకు శత్రువుది అప్పర్ హ్యాండ్ ఉందేమో, ఇక మీద నీది ఉండబోతోంది. గో గో. వివేకరణ పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడతారు పిల్లలు. ఇంతవరకు నీ జీవితంలో నువ్వు శత్రువుకి అవకాశం ఇచ్చి శత్రువుది పై చేయలాగా ఉందేమో, వాడు విపరీతంగా కనబడుతున్నాడు, నీ మీదకి దూసుకొని వచ్చేస్తున్నాడు, నీ ముందు చీకటి కనబడుతుంది, నీ భవిష్యత్తు నిరాశజనకంగా కనబడుతుంది, నీ సమస్యలు జటిలమైనవి కనబడుతున్నాయి, నీకు దారే కనబడట్లేదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్, ది ఎనిమీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఫర్ మీ అనుకున్నామేమో. వాట్ ఎవర్ మే బి యువర్ ప్రాబ్లమ్స్ దిస్ మార్నింగ్, నీ సమస్య ఎలాంటిదినప్పుడు కూడా అది దేవునికి నీకు మాత్రమే తెలుసు. యువర్ ఫియర్స్, యువర్ వరీస్, యువర్ యాంగ్జైటీస్, ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, దేవుడు ఏమంటే, ఐ ప్రామిస్ యూ విక్టరీ, నేను నీకు జయం ఇస్తాను. మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం. వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఏమేమి? ఖడ్గమైన, మరణమైన, హింసైన, ఉపద్రవమైన, వస్త్రహీనతైన, ఉన్నవైన, రాబోయిన, వాట్ ఎవర్ ఇట్ మే బి, నథింగ్ కెన్ స్టాప్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఏమంటే, ఇట్స్ ఓన్లీ హాఫ్ అవర్. ఓకే, నీ ఆయుష్ వేస్ట్ చేసుకున్నావు, తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు సంబంధాల్లోకి వెళ్ళి వేస్ట్ చేసుకున్నావు, ఓకే ఫైన్, ఇట్స్ ఓన్లీ హాఫ్ అవర్. ఇంకా చాలా ఉంది బిడ్డ, నువ్వు నా కొరకు సాధించాల్సింది చాలా ఉంది. సాతానుడు ఏమంటాడంటే, నీ ఏజ్ అయిపోయింది, ఇంకేం చేస్తావు దేవుడి కోసం? నువ్వేం పాటలు పాడతావు? నీ ఏజ్ అయిపోయింది, నువ్వేం సేవ చేస్తావు? నువ్వేం ఇంకా వివాహంలో మరి అభివృద్ధి పొందుతావు? ఇట్స్ అయిపోయింది, ఇట్స్ ఆల్ ఓవర్. నువ్వు దేవుని కోసం ఏం చేయలేవు. దేవుడు మోషేని 80 ఏళ్ళప్పుడు పిలిచాడు కదా. 80 ఏళ్ళప్పుడు అంటే అంత పోస్ట్ రిటైర్మెంట్ కూడా అయిపోయింది, ఇంకా దేనికి పనికిరాడు అనుకోవచ్చు. అటువంటి దశలో 20 లక్షల మంది ఇశ్రాయేలుని వాగ్దాన చేసి నడిపించడానికి వాడుకున్నాడు దేవుడు. హల్లెలూయా. సో వాట్ ఎవర్ యువర్ ఏజ్ ఈస్, నువ్వు ఎంత నష్టపోయి ఉంటావో ఇప్పుడు దాకా, శత్రువు ఎంత అప్పర్ హ్యాండ్ ఉన్నాడో నీ జీవితంలో, ద గేమ్ ఈజ్ ఓన్లీ హాఫ్ ఓవర్. కొంత అయిపోయింది గేమ్, ఇంకా చాలా ఉంది నీ లైఫ్లో బిడ్డ దేవుని కొరకు సాధించాల్సింది. యూ కెన్ డూ ఇట్. నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్పండి. ఆమెన్. ప్రివెయిల్ ఓవర్ ది ఎనిమీ. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఉన్న ప్రదేశంలోనే మోకాళ్ళం కూడా ప్రయత్నం చేయండి. జస్ట్ నీల్ డౌన్ వేర్ ఎవర్ యు ఆర్. ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళంగా ప్రార్థన చేద్దాం. దేవా, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నాతో వ్యక్తిగతంగా సూటిగా మాట్లాడినందుకు నీకు ఎంత వందనాలయ్యా. నువ్వు నాతో నీ రక్తము వలననైనా క్రొత్త నిబంధన చేసావయ్యా. ఐ బిలాంగ్ టు యూ. యు ఆర్ మై సేవియర్, యు ఆర్ మై గాడ్. చెప్పండి. అది నాన్న అభి ఎలాంటి డిక్లరేషన్స్ చేశాడు. ఇది నాన్న సేవ్, డిక్లేర్ అవుట్ యువర్ ఫెయిత్. ఐ బిలాంగ్ టు దిస్ న్యూ కవనెంట్, ఎటర్నల్ కవనెంట్, నిత్య నిబంధన నాతో చేసే వేసయ్యా. నీ రక్తం వలన నేను క్రొత్త నిబంధన నాతో చేశావు. నువ్వు నా రక్షకుడు, నా కాపరివి, నా దేవుడు, నువ్వు నాకున్నావు, నీలో నాకు అత్యధిక విజయం ఉన్నది. ఐ హ్యావ్ దిస్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. చెప్తా, ఐ బిలీవ్ ఇన్ యూ లార్డ్, ఐ ట్రస్ట్ ఇన్ యూ లార్డ్. వారు ఆయనను ఆశ్రయించిరి గనుక జయమొందిరి. దే రిలైడ్ ఆన్ గాడ్ అండ్ దే ప్రివెయిల్డ్. ఈ ఉదయకాలను నాయనా, నేను నా చదువుని, నా యొక్క ఉద్యోగాన్ని, నా డబ్బుని, స్నేహితుల్ని, దేన్ని నమ్ముకున్నాయా? ఐ డోంట్ రిలై ఆన్ ఎనీథింగ్ ఎల్స్. నా భర్తని, నా భార్యని, నా బిడ్డల్ని, నా బంధువులు, నో 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 వన్ కెన్ అండర్స్టాండ్ మీ, నో వన్ కెన్ హెల్ప్ మీ, ఓన్లీ యూ. నా కొరకు ప్రాణం పెట్టి వేసేయా. నేను నమ్ముకున్నాను. ఐ హ్యావ్ దిస్ కాన్ఫిడెన్స్. ప్లీజ్ రైజ్ దిస్ కాన్ఫిడెన్స్. అబ్బియా లాగా అయ్యా, నాకు నీలోని ఆ కాన్ఫిడెన్స్ దయచేసేయ్యా. చాలాసార్లు శత్రువుది పై చేయగా నా జీవితంలో ఉందయ్యా. చాలా కాలంగా ఎదురు చూస్తున్నా కానీ నా వివాహ విషయంలో, మరి ఇదిగో బిడ్డల విషయంలో, ఉద్యోగ విషయంలో, ప్రమోషన్ విషయంలో, ఐ హ్యావ్ బీన్ ఏ ఫెయిల్యూర్. సాతానుడు నన్ను పదే పదే కృంగదీయాలని చూస్తున్నాడు అయ్యా, నా సమస్యలు గుర్తు చేస్తూ. కానీ నాయనా, నీలో నాకు విశ్వాసం ఉంది, నీలో నేను అత్యధిక విజయం పొందగలను. యా శత్రువు మాటు పెడుతూ మరి వాడు పన్నాగాలు అధికం చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేయాలని చూసినప్పుడు అబ్బియా ఎంత చక్కగా ప్రార్థన చేశాడు.
బూరలూదారు, ఆర్పడించారు. దేవా నాకు అది నేర్పించయ్యా. సమస్య విస్తృతంగా ఉన్నప్పుడు లెట్ మీ క్రై అవుట్ టు యు లార్డ్. నాలోని గర్వాన్ని తీసేయ, అహంకారాన్ని తీసేయ, అతిశయాన్ని తీసేయ, ప్రార్థించడానికి సాయం చేయ, ఉపవాస ప్రార్థన చేయడానికి సాయం చేయ, ఎలుగెత్తి నేను ఆరాధించడానికి సాయం చేయ, నాలోని ఆ యుద్ధ నినాదం బయటికి రావడానికి సాయం చేయ. లెట్ దిస్ బ్యాటిల్ క్రై కమ్ అవుట్. అయ్యా దిననబియా, యూదులకు ఎంత అద్భుత జయమిచ్చావయ్యా. శత్రుని చిత్తక కొట్టావయ్యా, అణచివేశావయ్యా. అయ్యా వాడు ఎన్ని పన్నాగాలు పడిన శత్రువుని మొత్తావయ్యా. మీరు వాగ్దానం చేశారు, సాతాను మా కాళ్ళ కింద చిత్తక తొక్కుతానన్నావు దేవా. అన్నాడు ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచి వేసిన దేవుడు, మట్టు పెట్టిన దేవుడు. మీ బిడ్డలను మా పక్షాన అద్భుత విజయాలు ఇవ్వబోతున్నావు రాజా. రాత్రినైనా అయ్యా మా పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుతున్నా. చెప్దాం, రక్షించుటకు నీ చేయి కురుచు కాలేదయ్యా. నా పాపము నీకు నాకు మధ్య వచ్చింది యేసయ్యా. అర్థమైంది. నా గర్వము నీకు నాకు మధ్య వచ్చిందయ్యా. నా అతిశయము నీకు నాకు మధ్య వచ్చిందయ్యా. నా రహస్య పాపము నీకు నాకు మధ్య వచ్చిందయ్యా. నా తప్పుడు సంబంధాలు, తప్పుడు స్నేహాలు నీకు నాకు మధ్య వచ్చినాయ్యా. నువ్వు నా జీవితంలో పని చేయకుండా నేనే అడ్డుపడుతున్నానయ్యా. అందుకే శత్రుడు పై చేయగలదు. యేసు పాపిని నన్ను క్షమించండి, నా దోషాలను ఎదురు ఒప్పుకున్నానయ్యా, నా పాపాన్ని ఒప్పుకున్నాను. నేను వాక్యం చదవాల్సిన రీతిగా చదవలేకపోతున్నాను, నీకు టైం ఇవ్వాల్సిన రీతిగా టైం ఇవ్వలేకపోతున్నాను అయ్యా. ప్రార్థించాల్సిన రీతిగా ప్రార్థన చేయలేకపోతే ఐఎమ్ నాట్ ప్రేయింగ్ యాజ్ ఐఎమ్ సపోజ్డ్ టు. ఐఎమ్ నాట్ క్రయింగ్ అవుట్. పెద్దగా ఎలుగెత్తి ప్రార్థన చేసి, కన్నీళ్ళ ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన చేసి ఎన్ని దినాలైందో. ఎప్పుడు మనుషులకు చెప్పుకుంటాను నా బాధలు, అరుస్తున్నాను. కానీ నీ దగ్గర అయ్యా నేను అరవాల్సింది, నీ దగ్గర అయ్యా నేను కేకలు పెట్టాల్సింది అయ్యా. అది నన్ను ఎంత నువ్వు ముచ్చటపడి ఉంటావో. అబియా పలికిన విశ్వాసపు మాటలను బట్టి, అబియా చేసిన ప్రార్థనలను బట్టి, ఓ వారు ఎలుగెత్తి అయ్యా ఆర్భాటించిన విధానాన్ని బట్టి మీరు ఎంత ఆనందపడ్డారో. మీరు యుద్ధ రణరంగులకు దిగి వచ్చారయ్యా వాళ్ళ పక్షాన. నువ్వు నా పక్షాన ఎందుకు దిగి రావట్లేదు? నాకు నా సమస్యకు మధ్య నేనే నిన్ను రానిట్లేదయ్యా. నాకు నా సమస్యకు మధ్య నేను రానిట్లేదు. నీకు నాకు మధ్య సమస్యను పెట్టుకున్నాను నేను నా విశ్వాసం చేత, నా వాక్య ధ్యానం లేని స్థితి ద్వారా, నా ప్రార్థన లేని స్థితి ద్వారా, ఉపవాసం లేని స్థితి ద్వారా. దేవా నన్ను క్షమించయ్యా. ఈ ఉదయకాలన నా దోషాలను క్షమించండి, నా సౌబుద్ధిని బట్టి నన్ను క్షమించండి, నా అహంకారాన్ని బట్టి నన్ను క్షమించండి, నా లోక విషయాలను బట్టి అతిశయపడుతున్నాను దాన్ని బట్టి క్షమించండి. శరీరాన్ని ఆధారం చేసుకున్నాను, ఓ నా అందాన్ని బట్టి, నా యొక్క డబ్బును బట్టి, నా స్నేహితులు బట్టి నన్ను క్షమించు దేవా. నేను అతిశయపడాల్సింది నీలో యేసయ్యా. నన్ను మార్చండి, నా యాటిట్యూడ్ని మార్చండి. యేసయ్యా, యేసయ్యా నీలో నాకు అత్యధిక విజయం ఉన్నది. కమ్ లార్డ్ జీసస్ నా హృదయంలో. అయ్యా నువ్వే సంపూర్ణ అధికారం తీసుకోయ్యా. యు ఆర్ మై లార్డ్, యు ఆర్ మై కింగ్. నేను సమస్య వైపు చూడను, మనుషుల వైపు చూడను. నా ముందు ఎవరున్నారు, వెనక ఎవరున్నారు, ఎలాంటి సమస్య ఉంది, వెనక ఎలాంటి సమస్య ఉంది, మనుషులు ఏమనుకున్నారు, ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీబడీ ఎల్స్. యూ ఆర్ దేర్ ఫర్ మీ. అయ్యా నిన్ను ఆ రీతిగా ఆశ్రయించడానికి నాకు సహాయం చేయి. ఒకళ్ళు ఉదయకాలన నువ్వు నూతన తీర్మానం చేసుకున్నట్లయితే నీ చేతి చూపించి బిడ్డ, యేసు నేను నా ప్రభువుగా నేను అంగీకరిస్తాను, నిన్ను నా రాజుగా అంగీకరిస్తాను, మీ కుడి చేతి చూపించండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నూతన తీర్మానం తీసుకున్నట్లయితే, జీసస్ ఐ వాంట్ యూ, నువ్వు నాకు కావాలయ్యా. నా సమస్యలకు నాకు మధ్య నువ్వు రా యేసయ్యా, నువ్వే నాకు జయమి వేసేయ. చేతి చూపించండి స్పష్టంగా, యేసు నిన్నే నేను ఆశ్రయిస్తాను. ఐ ట్రస్ట్ ఇన్ యూ, ఐ రిలై ఆన్ యూ అలా. ఒకళ్ళు నువ్వు ఇంతవరకు యేసుక్రీస్తుని కనుక నమ్ముకోకున్నట్లయితే బిడ్డ నీ జీవితంలో నువ్వు ముందుకు సాగలేవు, విజయంలో ముందుకు సాగలేవు. ఎందుకంటే సాతానుడు నీపై ఎప్పుడు జయం పొందుతూనే ఉంటాడు. నీ కొరకు శిలువలో అద్భుత విజయాన్ని సాధించిన యేసయ్యను నువ్వు నీ హృదయంలోకి చేర్చుకోవాలి. యేసు లేకుండా నువ్వు విజయం పొందలేవు జీవితంలో. యేసయ్యను నీ రక్షకునిగా, నీ ప్రభువుగా, నీ పాపాల కొరకు మరణించిన దేవుని కుమారుడుగా నువ్వు అంగీకరించాలి. యు మస్ట్ రిసీవ్ జీసస్. యేసు నా హృదయంలోనికి రండి, నేను నా రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తాను, నా దేవునిగా నేను నమ్ముకున్నాను, యేసు నా హృదయంలోనికి రండి అని ఆహ్వానించాలి. టుడే ఆన్వర్డ్స్ యూ విల్ వాక్ ఇన్ విక్టరీ. చేతులెత్తిన వాళ్ళు దించండి, ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా సర్వకృపానిధిగా మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలన మీ దివ్య వాక్కులతో చేరువచ్చిన మమ్మల్ని సంధించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో ఉండాలనైనా. అవును తండ్రి, అదినైనా అయ్యా భయంకరమైన శత్రువులు అయ్యా అబియాను యూదా వారందరినీ కూడా చుట్టుముట్టినప్పుడు అయినా పరిస్థితిలో ఆ బిడ్డలు ఎలా జయమొందారో అయ్యా ఈ ఉదయకాలన మీరు మాకు తెలియజేశారు నాయన.
ఆ దినాల్లో నువ్వు పనిచేసిన దేవుడు, ఆసా కాలంలో పనిచేసిన దేవుడు, యెహోషాపాతు కాలంలో పనిచేసిన దేవుడు, ఈ కడవ దినాల్లో కూడా నువ్వు సజీవుడు అయ్యా. మా జీవితాలు కూడా పనిచేసే దేవుడు రాజా. నువ్వు మా కొరకు శిలువలో అయ్యా అద్భుత విజయాన్ని సాధించి పెట్టిన దేవుడు నాయన. మీలో మేము అత్యధిక విజయం పొందుతామని వాగ్దానాలు ఇచ్చిన దేవుడు రాజా. విజయంలో మేము నడవాలి, జయించాలి అయ్యా. ఏ ఏ బిడ్డకు ఎలాంటి పోరాటం ఎదుర్కొన్నదో తెలుసు నాయన. మీకు ఎలాంటి శత్రువులు వారు పొందుతున్నారో, ఎలాంటి భయంకరమైన పోరాటాల బిడ్డలు ఉన్నారో మీకు తెలుసు నాయన. అది ఎలాంటి పోరాటమైనా సరే యేసు నామములో విజయం మాకున్నది. యేసు నామములో మేము జయం పొందమనే కాన్ఫిడెన్స్ తోటి అటు రీతికి మొర్రపెట్టే అనుభవం, శత్రువుని చితకదొక్కే అనుభవం బిడ్డలకు దయచేయండి ఆయన. 5 దినాల నుంచి అట్టి విజయాలు పొందుతూ మీ కొరకు గొప్ప సాక్షులుగా వాడబడడానికి వాక్యమైన ప్రతి బిడ్డకు ప్రత్యేక తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డలకు మీరే సహాయం చేయమని, మీ సన్నిధిలో చేయబడిన తీర్మానాల విషయమై నమ్మకం మేము జీవితాంతం జీవించటకు సహాయం చేయమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానం వివేకరణ దేవుని వాక్యం ద్వారా సంధించబడి యేసు నామాన్ని ఆశ్రయించి ఆయనలో విజయ జీవితాన్ని, జయ జీవితాన్ని జీవించడానికి తీర్మానం చేసుకున్న బిడ్డలందరికీ సార్వత్రిక సంగమనకు తోడై ప్రభువు రాకడ వరకు సదాకాలం నడిపించునుగాక. ఆమేన్. 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 ఇంతవరకు దైవ సేవకులు పాస్టర్ పి. జాన్ కాల్విన్ గారి వర్తమానాన్ని విన్నాము కదా. మీకేవైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా క్రైస్ట్ హౌస్ ఆఫ్ వర్షిప్, అన్నవరపాడు, 2వ లైను, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 9502708377 మరియు 9849799210. జీవవాక్యము